అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలంటేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా విరక్తి చెందే విధంగా తయారు చేసిన కొంతమంది రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది కొడాలి నాని. అసలు రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని పూర్తి స్థాయిలో మార్చాలన్నా, భావితరాలు ముందంజలో ఉండి అభివృద్ధి పదంలో దూసుకుపోవాలన్నా యువత రాజకీయాల్లోకి రావడం ప్రధానమైన అంశం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అధికార వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్న భాష చూసి అసహించుకుంటున్న పరిస్థితి. మనకెందుకురా బాబు ఈ రాజకీయాలు? ఎవరినన్నా ప్రశ్నిస్తే అరెస్టులు చేయడాలు, స్టేషన్ తీసుకెళ్లి పోలీసులను ఉపయోగించి కొట్టడాలు, లేదంటే వైసీపీ గోండా మోకనే ఇళ్ల మీదకి పంపించి దాళ్లు చేయడాలు. ఇదే ఈ 4.5 కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న తంతు. అసలు ఈ కొడాలి నాని ఉన్నాడే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదనేది ఒక సామెత ఉంది. అలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు నా నోటి నుంచి ఇలాంటి సామెతలు వస్తున్నాయి అంటే రాష్ట్ర రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏది జరిగినా సరే తీసుకెళ్లి చంద్రబాబుకి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీకి లేదా పవన్ కళ్యాణ్కి చుట్టడమే వాళ్ళ పనిగా మారిపోయింది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక బ్రోకర్ అని. నీకన్నా పెద్ద బ్రోకర్ ఎవరున్నారు అంబటి రాంబాబు? గంట అరగంట అంటూ కూడా అమ్మాయిలతో వ్యాపారం చేసే నీకన్నా పెద్ద బ్రోకరు, పరమ చెత్త బ్రోకర్ ఎవరున్నారు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఇక ఈ కొడాలి నాని మాట్లాడితే నోటికి ఎంత వస్తే అంత లకారం బూతులతో పనికి మాలిన భాష ఉపయోగిస్తూ కూడా ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడతా ఉంటాడు. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో రాష్ట్రాలన్నీ కూడా తిరగేసుకుని ఫోన్ చేసి నిన్ను ముఖ్యమంత్రి చేసింది నేనే అని చెప్పుకునే టైప్ మేం కాదు అని. అసలు నీకేం పనిరా? నీ స్థాయి అది? రాష్ట్ర ముఖ్యమంత్రులను విమర్శించేంత స్థాయి అనేది? నీ టైం బాగుండో లేదంటే మీ నియోజకవర్గ ప్రజల దరిద్రం వాళ్ళ నెత్తి మీద ఉండో తెలియదు కానీ నీలాంటి వాడు అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని నువ్వు మంత్రి అయ్యావు. ఈ రోజు అది అడ్డం పెట్టుకుని అహం పెరిగిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పు చేశాడు. ఆ రోజు కనుక నీకు బీఫామ్ ఇవ్వకుండా ఉండుంటే ఈ రోజు నీ బ్రతికేంటి? నీ నోటితో ఈరోజు అలాంటి మాటలు అనిపించుకోవాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చేది కాదు. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇప్పటికైనా నీ బుద్ధి దగ్గర పెట్టుకుని మారతావేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తా ఉన్నారు, ప్రధానంగా నీ సామాజిక వర్గ నాయకులు. ఎందుకంటే నీ మీద ఎంతో కొంత అభిమానం ఉంటుంది ఆ సామాజిక వర్గానికో లేదంటే నిన్ను అభిమానించే కొంతమంది మిగిలిన కులాల వారికో. కానీ నువ్వు ఎంతకీ కూడా మారకుండా అదే భాషను ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుంటే నిన్ను అభిమానించే వాళ్ళు కూడా ఈరోజు నీ మొహం చూస్తే చాలు కాండ్రించి ఉమ్మేసే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఇంకేం చెప్తా ఉన్నావు నువ్వు? నిన్న లోకేష్ వల్లే ఈరోజు పార్టీ నాశనం అవుతుందా తెలుగుదేశం పార్టీ? అరే లోకేషే కనుక లేకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో మీరేం చేసేవాళ్ళో జనాలకు తెలియదేరా? తెలుగుదేశం పార్టీని అంతా కూడా చుట్టేసి మీ పార్టీలో భయపెట్టి దానభేద దండోపాయాలను ఉపయోగించి తెలుగుదేశం పార్టీని మీ పార్టీలోకి లాక్కునేవాళ్ళు కదా. ఆ లోకేష్ ఉండబట్టే పార్టీ బలంగా నిలబడింది, మీ మీద పోరాటం చేయగలిగింది. చంద్రబాబు తర్వాత ఆ పార్టీ పగ్గాల్ని పక్కాగా ఎన్టీ రామారావు గారి దారిలో చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు నడిపించగల ఒకే ఒక వ్యక్తి శక్తి నారా లోకేష్. ఆ స్థాయి అనేది, ఆయన్ని తిట్టే స్థాయి అనేది నోట్లో గుట్కాలు వేసుకుని మీరు తయారు చేసుకున్న పనికిమాలిన బ్రాండ్లు తాగి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు. మతి పోయి మతి చెడి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ పార్టీ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. తప్పు మీరు చేసి మీ జగన్మోహన్ రెడ్డి ఆయన దారిలో మీరు తప్పులు చేసి పార్టీలు మారే వాళ్ళ మీద పడి ఏడుస్తారేంట్రా? చంద్రబాబు నాయుడు గెలవాలంటే రేవంత్ రెడ్డి షర్మిలను సపోర్ట్ చేయాలా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు. ఈ సైకో పరిపాలనని అంతమొందించి చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందనే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా గట్టిగా నమ్ముతున్న పరిస్థితి. నీలాంటి ఎంతమంది పనికి మాలిన రాజకీయ నాయకులు వాళ్ళ మీద నోరేసుకుని పడిపోయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక మీ కాలం చెల్లింది. ఆ కాలం చెల్లింది కాబట్టే ఏదో విధంగా ప్రజల్లో నేను కూడా ఇంకా బతికే ఉన్నాను, నేను కూడా ఇంకా రాజకీయాల్లోనే ఉన్నాను అని చెప్పి ప్రజల్ని మీ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలే తప్ప మీరు గెలుస్తారన్న మినిమం కూడా మీ మొహాల్లో కనిపించట్లేదు. ఎంత భయం అనేది మీ మొహాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, ఇలాంటి కొడాలి నానీలు,
లేదంటే ఇలాంటి అంబటి రాంబాబులు ఎంతమంది ఎన్ని వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు నెరిసిన గెడ్డంలో ఉన్న ఒక్క ఎంట్రుకు కూడా మీరు పీకలేరు అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి.